కృష్ణా జిల్లా గుడివాడలో చిట్టీల పేరిట మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ కాలనీకి చెందిన శ్రీనివాసరావు, మహాలక్ష్మి దంపతులు చిట్టీలు నిర్వహిస్తూ 70 లక్షల రూపాయలు వసూలు చేశారు. చివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేమంటూ చేతులెత్తేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. చిట్టి నిర్వాహకులు వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడుగా బాధితులు ఆరోపించారు. దీనిపై స్పందించిన పోలీసులు 32 మంది నుంచి 51.79 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు చీటింగ్ కేసు నమోదు చేశారు. అప్పులకు ఐపీ వర్తిస్తుందని, చిట్టీల పేరుతో మోసం చేస్తే ఐపీ చెల్లదని సిఐ కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. 3 లక్షల రూపాయలు చీటీ చేసింది సార్. 3 లక్షల రూపాయలు చీటీ అంటే మా ఆయన గారి కిడ్నీలు ఫెయిల్ అయిపోతుంది. ఒత్తిడి చేసేసి డబ్బులు ఇస్తావా ఇవ్వాలని నెలకు 10,000 రూపాయలు చెప్పిన మా ఆయన చనిపోయిన 6 నెలలకి 60,000 కట్టింది సార్. 60,000 అవి 1 లక్ష రూపాయలు సార్. 1,60,000 రూపాయలు దీనికి తినక మానకి అలా చేపలు చేసుకుంటా రూపాయి దాచుకొని అలా కడితే సార్. ఇవాళ మాకు ఐపీ నోటీసులు పంపించింది సార్. 20 రోజులు పెట్టి మేము స్టేషన్ కూడా తిరుగుతున్నాం సార్. మాకు అనేది ఏమి న్యాయం చేయట్లేదు సార్. ఇవాళ నోటీస్ పంపించి మమ్మల్ని ఇలా మేమేమో స్టేషన్లో తిరుగుతుంటే వాళ్ళేమో తీసుకురావట్లేదు, వాళ్ళ ఆవిడని తీసుకురావట్లేదు, వాళ్ళ ఆయన్ని తీసుకురావట్లేదు, ఇద్దరిని తీసుకురావట్లేదు. అలాగంటే వాళ్ళ ఇంటి మీదకి వెళ్తుంటే వాళ్ళు తిడుతున్నారు సార్. నా పిల్లలకి నేనే ఆధారం. రూపాయి పోగేసుకొని నాకు చీటీ కట్టలేదని చెప్పినా సరే కడతాం నేను లేట్గా అవుతానని చెప్పి నా పేరు చీటీ వేయించున్నాయమ్మా. ఈ డబ్బులు కట్టించుకోండి, ఇప్పుడు చీటీ డబ్బులు తిరిగి మా మీద కేసు పెట్టిందండి. ఎంతవరకు నేను చెప్పండి, మా పిల్లల ఫీజులు ఎలా కట్టుకోవాలి, మేము ఎలా బతుకుతాము. నల్గొండ జిల్లా కొండపల్లిపల్లిలో నాగార్జున గ్రామ